హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్. ఈరోజు మన డే టూలో ఏంటంటే వేరియబుల్స్, వాటి డిక్లరేషన్స్ అండ్ బేసిక్ ఫంక్షన్ డిక్లరేషన్స్ చూసుకుందాం. ఫస్ట్ మనం వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు వేరియబుల్స్ అంటే ఏంటంటే ఒక బాక్సెస్ లాగా యాక్ట్ చేస్తాయి మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి. ఎలా అయితే మనం ఏదైనా హౌస్ షిఫ్టింగ్ కానీ హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఒక బాక్సెస్ లాగా తెప్పించుకొని అందులో మన ఐటమ్స్ ఎలా అయితే స్టోర్ చేస్తామో, ఒక వేరియబుల్ ఒక బాక్స్ లాగా ఉంటది. అందులో మనం మన కోడ్‌ని అంటే మన ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు మీరు ఒక బాక్స్ క్రియేట్ చేస్తే అంటే ఏంటి, ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో వాల్యూ పెడితే దాంట్లో ఆ వాల్యూ ఏంటంటే నేమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక వేరియబుల్‌కి మనం ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాం. ఏ వేరియబుల్ ఈస్ లైక్ ఎ బాక్స్ దట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ పైథాన్. అంటే ఒక వేరియబుల్ అనేది బాక్స్ లాగా యాక్ట్ చేస్తుంది పైథాన్‌లో. యూ జస్ట్ పుట్ ఎ వాల్యూ ఇన్ ద బాక్స్ అండ్ పైథాన్ ఆటోమేటికల్లీ నోస్ ద టైప్ ఇట్ ఈస్. పైథాన్‌లో ఏంటంటే పెట్టిన వాల్యూ ఆటోమేటిక్‌గా అది టైప్‌ని రికగ్నైజ్ చేయగలదు. సి లాగా మనం ప్రతిది ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్ అని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తుంది అదే టైప్ అనేది. యూ డోంట్ నీడ్ టు టెల్ పైథాన్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్. ఇట్ ఫిగర్స్ ఔట్ ఇట్ బై ఇట్‌సెల్ఫ్. అంటే పైథాన్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం టైప్స్ ఇవ్వకపోయినా అది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసుద్ది. లైక్ స్ట్రింగ్స్ ఏంటంటే డబుల్ కొటేట్స్‌లో ఉన్న, సింగిల్ కొటేట్స్‌లో ఉన్న అది స్ట్రింగ్ అని, మనం న్యూమరిక్ వాల్యూస్ ఇస్తే ఇంటీజర్స్ అని, ట్రూ ఫాల్స్ ఇస్తే బులియన్ వాల్యూస్ అని అది ఆటోమేటిక్‌గా రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ అసలు మనం ఎలా నేమింగ్ ఇవ్వచ్చు, ఒక వేరియబుల్‌ని మనం ఎలా డిక్లేర్ చేసుకోవచ్చు, రూల్స్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే అది లెటర్‌తో స్టార్ట్ అవ్వచ్చు, లేదా అండర్‌స్కోర్‌తో స్టార్ట్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఏ తర్వాత అండర్‌స్కోర్ ఇవ్వచ్చు మీరు. లేదు అండర్‌స్కోర్ తర్వాత ఏ ఇవ్వచ్చు. వేరియబుల్స్ ఏంటంటే మనకి నంబర్స్ ఉండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు, అండర్‌స్కోర్ ఉండొచ్చు. ఓన్లీ వాలిడ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇప్పుడు మనం కీవర్డ్స్ ఉంటాయి. కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి. వాటిని మనం వేరియబుల్స్ కింద యూజ్ చేయలేం. మీరు డిక్లేర్ చేసే వేరియబుల్స్ మధ్యలో స్పేసెస్ ఇవ్వకూడదు. స్పేసెస్ ఇస్తే అది మనకి వేరియబుల్ కింద డిక్లేర్ అవ్వవు. అంటే అది పైథాన్ దాని వేరియబుల్ కింద రికగ్నైజ్ చేయదు. మళ్ళా మనకి పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. అంటే మనకి అప్పర్ కేసు, లోయర్ కేస్ అని డిఫరెంట్ ఇక్కడ. అంటే ఇక్కడ పైథాన్ అనేది కేస్ సెన్సిటివిటీ ఉంది. మనకి కీవర్డ్స్ స్కిప్ చేసేయాలనుకున్నాం కదా! లైక్ ఫర్, ఇఫ్, ఎల్స్ అలాంటి కీవర్డ్స్ మనం రిజర్వ్ చేయలేం. అంటే మనం డిక్లేర్ చేయలేం వేరియబుల్స్ కింద. లోయర్ కేస్ మనం అండర్ స్కోర్స్ యూజ్ చేసి చెయ్యొచ్చు. లైక్ ఇప్పుడు స్టూడెంట్ నేమ్ కానీ, ఎంప్లాయీ ఐడీ కానీ, అలా లైక్ మనం ఇచ్చే నేమ్స్ బట్టి మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని వాటికి వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. లైక్ ఎంప్లాయీ ఐడీ అని ఇచ్చినప్పుడు ఇంటీజర్స్ ఇస్తాం. ఎంప్లాయీ నేమ్ లైక్ ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ ఎలా ఇస్తామో, స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ అలా ఇస్తాం. ఇది వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి కావాల్సిన రూల్స్. నెక్స్ట్ ఏంటంటే పైథాన్. పైథాన్ అనేది ఆటోమేటిక్‌గా డేటా టైప్‌ని రికగ్నైజ్ చేస్తుంది. మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వర్క్ చేసేటప్పుడు రికగ్నైజ్ చేస్తది ప్రతీది. నెక్స్ట్ మనకి టైప్స్ ఏమేమి ఉంటాయి అసలు? పైథాన్‌లో గూడా సి లాగే టైప్స్ ఉంటాయి. లైక్ ఇంట్ గాని, ఫ్లోట్ గాని, స్ట్రింగ్స్ గాని, లిస్ట్, టపుల్స్. టపుల్ ఏంటంటే మీకు వన్ వర్డ్‌లో చెప్తా అన్నీ. ఇంట్ అంటే ఏంటంటే నంబర్స్. లైక్ హోల్ నంబర్స్ వితౌట్ వాల్యూస్ అంటే పాయింట్ వాల్యూస్ లేకుండా ఉండే వాటిని లైక్ 1, 2, 3 అలాంటి వాటిని మీకిక్కడ 8022 కనబడుతుంది. అది ఇంట్ అలాగా. ఫ్లోట్ అంటే ఏంటంటే మనకి పాయింట్ వాల్యూస్ ఒస్తాయి. జనరల్‌గా మనం స్ట్రింగ్స్ ఏంటి? స్ట్రింగ్ అంటే సింగిల్ కొటేట్‌లో గాని, డబుల్ కొటేట్‌లో తీసుకునే వర్డ్స్ గాని, సెంటెన్సెస్ గాని లైక్ మీ నేమ్ అనేది ఒక వర్డ్. మై నేమ్ ఈజ్ అనేది ఒక సెంటెన్స్. లైక్ మై నేమ్ ఈజ్ జాన్, మై నేమ్ ఈజ్ ఆలిస్ ఇలాంటియన్ని సెంటెన్సెస్. జస్ట్ జాన్ అనేది ఏంటంటే ఒక వర్డ్. స్ట్రింగ్స్ అనేవి వర్డ్స్, సెంటెన్సెస్ మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు వేరియబుల్ కింద. లిస్ట్ అంటే ఏంటి? ఒక ఆర్డర్డ్ యారే. టపుల్ అనేది ఏంటంటే మన ఇమ్యూటబుల్ యారే. అంటే మనం ఒక్కసారి ఫిక్స్ అయితే దాన్ని మనం మళ్ళా చేంజ్ చేయలేం. సెట్ అనేది యూనిక్ మనం ఎలాగైనా తీసుకోవచ్చు. డిక్షనరీ అనేది పెయిర్స్. ఒకసారి ఒక్కొక్కటి మనం డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. అసలు లిస్ట్ అంటే ఏంటి? ఏ లిస్ట్ ఈస్ లైక్ ఎ షాపింగ్ లిస్ట్. అంటే మీరు ఒక షాపింగ్‌కెళ్లారు. ఒక లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకుంటారు. మనం ఐటెమ్స్‌ని ఇప్పుడు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఇంకా లిస్ట్ కీప్ థింగ్స్ ఇన్ ఆర్డర్ అంటే ఏంటి? మనం ఇచ్చిన ఆర్డర్‌లో ఉంటాయి. ఇప్పుడు మీరు 1-10 ఇచ్చారు. ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్‌లో ఉంటాయి. లేదా డిసెండింగ్ ఆర్డర్‌లో ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే బ్రెడ్, ఎగ్స్, బటర్, చీజ్ అని ఉన్నాయి.
ఇప్పుడు మీకు అక్కడ ఎక్స్ అవైలబుల్ లేవనుకో, ఎక్స్ ప్లేస్‌లో మీరు ఇంకేదన్నా తీసుకుంటారు. అది అంటే ఏంటి? మీరు చేంజ్ చేశారు. ఆ ప్లేస్ ఒక్కటే చేంజ్ అవుద్ది. మళ్ళా ఇప్పుడు మీరు ఎక్స్ 2 టైమ్స్ రాసారనుకోండి, మనకి లిస్ట్‌లో డూప్లికేట్స్ ఎలో ఉంటాయి. ఇక్కడ అదొక మనకి డ్రాబ్యాక్. ఇది చేంజ్ అవుద్ది. లిస్ట్ అనేది. ద సేమ్ ఐటెమ్ కెన్ అపియర్ మోర్ థాన్ వన్స్. అంటే మీకు ఒక ఐటెమ్ 2, 3 టైమ్స్ రాసుకోవచ్చు కదా మీరు. అది లిస్ట్ అనేది. ఇప్పుడు షాపింగ్ లిస్ట్ అని ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మిల్క్, బ్రెడ్, ఎగ్స్ అనేవి ఉంటాయి. వీటిల్లో మనం చీజ్‌ని యాడ్ చేయొచ్చు. అపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. మన ఫర్దర్ క్లాసెస్‌లో లిస్ట్ అంటే ఏంటి, టపుల్స్ అంటే ఏంటి, సెట్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి అయితే లిస్ట్ అనేది చేంజ్ అవుద్ది. ఆర్డర్డ్‌లో ఉంటది. డూప్లికేట్స్‌ని ఎలో చేస్తది. అంటే మీరు సేమ్ ఐటెమ్ 2 టైమ్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టపుల్స్. టపుల్ అనేది ఒక లాక్డ్ బాక్సెస్ లాగా. అంటే ఒక్కసారి మీరు డిక్లేర్ చేసి పాస్వర్డ్ సెట్ చేస్తే ఇంక అది మనకి చేంజ్ అవ్వదు. లైక్ ఇప్పుడు మీ ఇంటి లొకేషన్స్ గానీ, లేదా మీ కాలేజ్ లొకేషన్స్ గానీ ఉంటాయి. మీరు ఒక లొకేషన్ ఫిక్స్ అయితే అది మళ్ళా చేంజ్ అవ్వదు. లైక్ ఇప్పుడు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఎలా అయితే చేంజ్ అవ్వవో అలాగా. ఇప్పుడు జీపీఎస్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఇవి మనకి మళ్ళా చేంజ్ అవ్వవు. ఇలా టబుల్స్ అనేవి లాక్డ్ బాక్సెస్. అయి మళ్ళా చేంజ్ అవ్వవు మనకి. ఒక్కసారి డిక్లేర్ చేస్తే మనం అవి మ్యూటబుల్ కాదు, డూప్లికేట్స్ అలో చేయవు. అలా చాలా అంటే మనం ఇంక దాన్ని చేంజ్ చేయలేం. అదొక లాక్డ్ బాక్స్. నెక్స్ట్ సెట్స్. సెట్స్ ఏంటంటే మనకి సెట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ యూనిక్ ఐటెమ్స్. అంటే ఇప్పుడు ఇక్కడ డూప్లికేట్స్ ఎలా ఉండవు. ప్రతి ఒక్కటి డిఫరెంట్‌గానే ఉండాలి. ఇఫ్ యూ యాడ్ ద సేమ్ ఐటెమ్ ట్వైస్ పైథాన్ రిమూవ్ ద ఎక్స్‌ట్రా కాపీ. అంటే ఇప్పుడు నువ్వు 2, 3 ఐటెమ్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తే ఖచ్చితంగా అది రిమూవ్ చేసేసుద్ది. ఇప్పుడు మన క్లాస్‌లో కొంతమంది నేమ్స్ ఉన్నారు. ఒకే నేమ్ ఇద్దరికుంటే ఎయిదర్ ఇనీషియల్‌తో కాల్ చేస్తారు. లేదా ఇనీషియల్ కూడా సేమ్ ఉంటే ఏదో ఒక రోల్ నంబర్ ఇస్తారే తప్ప సేమ్ ఐటెమ్స్ ఎలో ఉండవు. మనం ఇంకొకసారి యాడ్ చేద్దామన్నా అది తీసుకోదు. సెట్స్ అనేవి ప్రతీది యూనిక్ ఐటెమ్స్ ఉండాలి. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. అంటే ఏంటి? ప్రతీది మనకి నేమ్ అనేది మనం ఆల్ అప్పర్ కేస్‌లో తీసుకున్నా సరే అంటే మొత్తం క్యాపిటల్‌లో తీసుకోవటం, స్మాల్‌లో తీసుకోవడం అన్నీ డిఫరెంట్. మనకి స్పెల్లింగ్స్ కూడా ఇక్కడ మ్యాటర్స్. మనకేంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రింట్ నేమ్ అని ఉంది. ప్రింట్ నేమ్ అంటే మనకి ఫస్ట్ క్యాపిటల్ ఎన్ ఉంది. ఆల్రెడీ మనం క్యాపిటల్ ఎన్ అనే నేమ్‌తో చేసాం. కానీ స్మాల్ ఎన్ లేదు. ఎందుకంటే అది మనకి ఎర్రర్ ఇచ్చుద్ది. ఇనీషియలైజ్ చేసినప్పుడు క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ ఎన్‌తో స్టార్ట్ చేశాను నేమ్ అనేది. నేమ్ ఆల్ ఆర్ డిఫరెంట్. అంటే ఇక్కడ అప్పర్ కేస్, లోయర్ కేస్ డిఫరెంట్. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. స్పెల్లింగ్స్ కూడా మ్యాటర్ ఇక్కడ. మనం ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినా మనకి రిటర్న్ చేయదు వాల్యూస్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? వేరియబుల్స్‌ని ఎలా స్టోర్ చేసుకుంటాం. లిస్ట్ అనేవి చేంజ్ అవుతాయి. మ్యూటబుల్. మళ్ళా మనకవి చేంజ్ చేసుకోవచ్చు. ఆర్డర్డ్‌లో ఉండాలి. అలాగా. ఇప్పుడు టపుల్స్ అనేవి లాక్డ్. లిస్ట్ అనేది మ్యూటబుల్. యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. టపుల్స్ ఏంటంటే లాక్డ్. సెట్స్‌లో ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. పైథాన్‌లో ఏంటంటే కేస్ సెన్సిటివ్. ఈ కేస్ ఖచ్చితంగా ఒక కీ రోల్ ప్లే చేస్తుద్ది. తర్వాతేంటంటే, మనం దీన్ని రియల్‌గా అంటే మన ఐడియాలో ఎలాగా నేను ఐడియాలో ఎలా అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం చూపిచ్చా కదా! ఐడియల్ కానీ, వీఎస్ కోడ్ గానీ, నేను బేసిక్‌గా ఇది బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్ కాబట్టి మీకు ఐడియాలో చెప్తాను. ఎలా డిక్లేర్ చేసుకుంటాం. ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్ ఏంటంటే మనకి సింగిల్. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం రికరెన్స్ అంటే ప్రతిసారి రిపీటెడ్‌గా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ యూజ్ చేసుకోవడం కోసం ఫంక్షన్స్ తీసుకుంటాం. దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ల్యాబ్‌లో. హాయ్ గైస్! ఇందాక మనం థియరిటికల్‌గా ఎలా వాటిని డిక్లేర్ చేసుకుంటాం, వేరియబుల్స్ అంటే ఏంటి, వాటి టైప్స్ అంటే ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వాటిని మనం ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఫస్ట్ మన సెర్చ్ బార్‌లోకెళ్ళి ఐడియల్‌ని ఓపెన్ చేసుకోవాలి. పైథాన్ ఐడియల్‌ని. తర్వాత మీరు దాన్ని ఫుల్ స్క్రీన్‌లో పెట్టుకోవచ్చు. లేదా ఇలా మినీ స్క్రీన్‌లో ఆపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ డిక్లేర్ చేసుకొని చేయటం కన్నా ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే దేనికి దానికి మనం సెపరేట్‌గా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తాం. తర్వాత దీన్ని సేవ్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి ఎక్సర్సైజ్ 1 డాట్ పై. మనం అనుకున్నట్టు డాట్ పై ఎక్స్‌టెన్షన్ యూజ్ చేస్తేనే ఇది పైథాన్ ఫోల్డర్ కింద సేవ్ అవుద్ది. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ సేవ్ చేసాం పైథాన్ దాని కింద. ఫస్ట్ మనం ఎక్స్‌కి ఒక వాల్యూ డిక్లేర్ చేసాం. ఇక్కడ 5 అనేదేంటి ఇంటిజర్. కానీ ఇప్పుడు అది ఇంటా? కాదా? మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే దాని యొక్క టైప్ ఎలా తెలుసుకోవచ్చు అంటే
టైప్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఎక్స్‌లో డిక్లేర్ చేశాం కదా 5ని. కాబట్టి ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అని నొక్కి సేవ్ చేసుకున్నాం. మీరు రన్ దగ్గర క్లిక్ చేసి రన్ మాడ్యూల్ అయినా నొక్కొచ్చు. లేదా మీ కీబోర్డ్‌లో F5 అని మీరు క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఇంట్ అని వచ్చింది. అంటే ఏంటి? మనం వేరియబుల్‌కి డిక్లేర్ చేసిన వాల్యూ ఇంట్ అని. ఇప్పుడు నేను ఇంట్ తీసేసి ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేస్తా. ఇక్కడ స్ట్రింగ్స్ కానీ, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ డబుల్ కొటేట్స్‌తో అసైన్ చేస్తాం. ఇప్పుడు నేను హాయ్ అని డిక్లేర్ చేశాను ఆ వాల్యూ. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఏం జరుగుద్ది? ఇక్కడ క్లాస్ స్ట్రింగ్ అని చూపించింది. ఎస్‌టీఆర్ అంటే స్ట్రింగ్ అని. ఇలాగ మనం ఫ్లోట్ అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు y = 10.5 రన్. సేవ్ చేయకుండా గనక మీరు రన్ చేస్తే మీకు అవుట్‌పుట్ డిస్‌ప్లే అవ్వదు. కాబట్టి మనం కంట్రోల్ ఎస్ సేవ్ చేశాకే నొక్కాలి. ఇక్కడ మనకి స్ట్రింగ్ చూపిస్తుంది. అంటే ఏంటి? మనం ఇంకా ఎక్స్‌కే రాసాం మన ప్రింట్ స్టేట్‌మెంట్. వైకి రాయలేదు. కాబట్టి ఇప్పుడు వైకి ప్రింట్ స్టేట్‌మెంట్ రాయాలి. ఇప్పుడు వైకి ప్రింట్ స్టేట్‌మెంట్ రాసి సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను మళ్ళా రన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి స్ట్రింగ్ ఎస్‌టీఆర్ అంటే స్ట్రింగ్, ఫ్లోట్‌కి ఫ్లోట్ వాల్యూ మనకి డిస్‌ప్లే అవుతుంది. ఇలా మనం దాని యొక్క టైప్ తెలుసుకోవచ్చు. అంటే మనం ఏ టైప్‌లో డిక్లేర్ చేశాము అని. నెక్స్ట్ ఇప్పుడు మనకి టైప్‌తో అవసరం లేదు అనుకున్నప్పుడు మనకి జస్ట్ వాల్యూసే ప్రింట్ అవ్వాలి. అంటే మనం ఏం డిక్లేర్ చేసుకున్నామో వాటి వరకు ప్రింట్ అయితే చాలు అనుకుంటే గనక మీరు టైప్ రిమూవ్ చేసేసి జస్ట్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ అండ్ ప్రింట్ ఆఫ్ వై అని ఇస్తే చాలు. ఇలా మనం రాసి సేవ్ చేసుకొని రన్ చేసుకోవాలి. ఒక నిమిషం. వెయిట్ ఎ సెకండ్. ఓకే. రన్ చేస్తున్నాను. ఇలా రన్ చేయడం వల్ల ఏంటంటే మనకి జస్ట్ ఆ వాల్యూస్ వరకే ప్రింట్ అవుతాయి. మనం ప్రతిసారి సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సింది రన్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనకి స్ట్రింగ్ ప్రింట్ అయింది అండ్ ఫ్లోట్ వాల్యూ కూడా ప్రింట్ అయింది. అంటే ఏంటి? ఇక్కడ మనం ఒక వేరియబుల్‌కి ఒక వాల్యూ అసైన్ చేసాం. తర్వాత మనం దాన్ని ప్రింట్ చేసుకుందాం. టైప్ ఎలా కనుక్కోవాలో చూసాం. ఇంకా నెక్స్ట్ మనం ఈ మల్టిపుల్ వాల్యూస్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడు మనం మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఒక వేరియబుల్‌కి మల్టిపుల్ వాల్యూస్ ఎలా అసైన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను x అనేది ఒక వేరియబుల్ నేమ్ కింద తీసుకున్నాను. x, y, z లేదా a, b, c తీసుకున్నాను. దీనికి నేనేంటంటే హాయ్ అని ఒకసారి, కామాతో హలో అంటే నేను డిఫరెంట్‌గా ఇస్తున్నా. అంటే ఏ వాల్యూ హాయ్ అని, బి వాల్యూ హలో అని, సి వాల్యూ హౌ ఆర్ యూ. అంటే ఏకి, బికి, సికి నేను ఒకేసారి ఇచ్చాను స్ట్రింగ్స్‌ని. విడివిడిగా డిక్లేర్ చేయకుండా అంటే సింగిల్ లైన్‌లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క దాన్ని విడిగా ప్రింట్ చేస్తా. ప్రింట్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ బి, ప్రింట్ ఆఫ్ సి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుంటా రన్ చేస్తాం. ఇదిగో హాయ్, హలో, హౌ ఆర్ యూ. మనం డిక్లేర్ చేసుకున్న 3 స్ట్రింగ్స్ మనకిక్కడ డిస్‌ప్లే అయినాయి. మనం మళ్ళా సింగిల్ లైన్‌లో మనం వీటిని డిక్లేర్ చేసుకున్నాం. 2, 3 లైన్స్‌లో కాకుండా. అదే ఇప్పుడు మనకి స్ట్రింగ్స్ ఒద్దు. 1, 2, 3 కంట్రోల్ ఎస్ రన్. 1, 2, 3 ఇదిగోండి ఇంట్ కూడా ప్రింట్ అయింది. మనం ఫ్లోట్ ప్రింట్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ ప్రింట్ చేసుకోవచ్చు అండ్ ఇంటిజర్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా మనం డిక్లేర్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా డిక్లరేషన్ చేయడానికి కూడా అంటే వేరియబుల్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను దీన్ని క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక వేరియబుల్‌ని ఎలా అసైన్ చేసుకోవచ్చు. అంటే ఒక వేరియబుల్‌కి వాల్యూ ఎలా అసైన్ చేసుకోవచ్చు. అండ్ ఆ వేరియబుల్‌ని మనం ఎలా రాసుకోవాలి. వాటికున్న రూల్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు myvar అని చెప్పి నేను తీసుకుంటున్నాను. myvar హాయ్ అని చెప్పి తీసుకున్నా. అంటే ఏంటి? మనకి పైథాన్‌లో వేరియబుల్స్‌ని రాసుకునేటప్పుడు స్టార్టింగ్
మనకి ఏ న్యూమరిక్ వాల్యూ ఉండకూడదు. ఇప్పుడు పైన నేను న్యూమరిక్ వాల్యూ ఇవ్వలేదు. ఇది రన్ అవుద్ది. కావాలంటే ఇప్పుడు మన అండర్ స్కోర్‌ని మనం మిడిల్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్టార్టింగ్ యూజ్ చేసుకోవచ్చు. మొత్తం మనం క్యాపిటల్‌ని గూడా డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక వేరియబుల్ నేమ్‌ని టోటల్‌గా అప్పర్ కేస్‌లో గూడా తీసుకోవచ్చు. మనం న్యూమరిక్ వాల్యూస్‌ని డిక్లరేషన్‌లో లాస్ట్‌లో పెట్టుకోవచ్చు కానీ, ఇక్కడ ఫ్రంట్‌లో పెట్టుకోకూడదు. ఎందుకంటే అవి ఎర్రర్స్ ఒస్తాయి. మనకి ఎర్రర్స్ ఒస్తాయి కాబట్టి, ఇవి కరెక్ట్ రూల్స్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకొని రన్ చేస్తాను. ఇక్కడ మనకి ఎర్రర్స్ ఏం రాలా. జస్ట్ మన కోడ్ వర్క్ అయింది. ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలంటే మనం ప్రింట్ స్టేట్‌మెంట్స్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇలా ఎర్రర్ వస్తే ఎలాగా? అంటే సపోజ్ మీరు కరెక్ట్‌గా డిక్లేర్ చేయలేదు మీ వేరియబుల్స్‌ని. అంటే వేరియబుల్స్‌కి కరెక్ట్‌గా నేమింగ్ ఇవ్వల. అప్పుడు ఎలా వచ్చిద్దో చూపిస్తా చూడండి. ఇప్పుడు మధ్యలో నేను ఒక మైనస్ వాల్యూ పెట్టా. ఇది రాంగ్. ఇది రాంగ్ ఫార్మాట్. ఇంకా మీరు స్టార్టింగ్ ఒక న్యూమరిక్ వాల్యూ ఇచ్చారు. లేదా మీరు స్పేసెస్ ఇచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు స్పేసెస్ ఇస్తే గనక అసలు అది వర్క్ అవ్వదు. ఎందుకంటే అవి ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి కాబట్టి మనం స్పేసెస్ ఇవ్వకూడదు, స్టార్టింగ్ నంబర్స్ ఇవ్వకూడదు ఆర్ ఎనీ అదర్ సింబల్స్ ఇవ్వకూడదు. జస్ట్ మనం అండర్ స్కోర్స్ యూజ్ చేయొచ్చు, అప్పర్ కేస్ యూజ్ చేయొచ్చు, స్పేసెస్ ఉండకూడదు. అండ్ మీరు స్టార్టింగ్‌లో న్యూమరిక్ వాల్యూస్ ఇవ్వకూడదు. ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూపిస్తాను. చూసారా మనకి ఇండెంటేషన్ ఎర్రర్స్ వస్తున్నాయి. చూసారా? మనకి ఇలా ఎర్రర్స్ ఒస్తాయి. కాబట్టి కరెక్ట్ డిక్లరేషన్స్ ఎప్పుడైనా సరే, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు అండర్ స్కోర్‌తో స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా మీకు స్పేసెస్ ఉండకూడదు. ఎప్పుడైనా వేరియబుల్‌ని ఇచ్చేటప్పుడు స్పేసెస్ ఉండకూడదు. వాటికి మనం వాల్యూస్ కూడా అసైన్ చేసుకోవడం చూసాం కదా! నెక్స్ట్ మనం కాస్టింగ్ అంటే కన్వర్షన్స్. అంటే ఇప్పుడు మీరు స్ట్రింగ్‌లో ఇస్తే దాన్ని ఇంట్‌లో ఎలా మార్చుకుంటాం, అలా కన్వర్షన్స్ చూద్దాం. ఇప్పుడు మనం కాస్టింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం ఒక డేటా టైప్ తీసుకొని దాన్ని అనదర్ డేటా టైప్‌లో కన్వర్ట్ చేయడానికి కాస్టింగ్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. స్ట్రింగ్‌ని మనం ఎస్‌టీఆర్‌తో మనం చూపించొచ్చు. అంటే ఇంట్‌ని ఇంటిజర్, ఫ్లోట్‌ని ఫ్లోట్ లాగా స్ట్రింగ్‌కి ఎస్‌టీఆర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు స్ట్రింగ్ ఆఫ్ 5 అని ఇచ్చా. మామూలుగా 5 అనేది ఏంటి? ఇంటిజర్. కానీ మనకిక్కడ స్ట్రింగ్‌లో డిస్‌ప్లే అవుద్ది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ 5 వద్దు 6 తీసుకుందాం. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ 7. ఓకే. ఇది మనం డిక్లేర్ చేసుకున్నాం. లేదా ఇక్కడ మనం 6 పక్కన 0.3 అంటే ఇప్పుడు మనం ఫ్లోట్‌ని ఇంటిజర్‌లో కన్వర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వీటికి మనం ప్రింట్ స్టేట్మెంట్స్ రాయాలి. ప్రింట్ ఆఫ్ ఏ, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ బి, ప్రింట్ ఆఫ్ సి. ఓకే. మనం సేవ్ చేసుకున్నాం. రన్ చేద్దాం. ఓకే. మనకిక్కడ చూసారు కదా! ఇంటిజర్ కింద కన్వర్ట్ అయింది. 7 అనేది ఫ్లోట్ కింద కన్వర్ట్ అయింది. ఇదిగోండి. ఇది మనం సైడ్‌కి పెట్టి చూపిస్తాను. ఇక్కడ నేను ఫ్లోట్ అనేది 7 ఇచ్చా. కానీ ఇక్కడ 7.0 అంటే ఇంటిజర్ నుంచి మీకు ఫ్లోట్‌కి కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఇంటిజర్ ఇంట్ ఆఫ్ 6.3 అంటే నేను ఒక ఫ్లోట్ వాల్యూని ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేసుకున్నా. నెక్స్ట్ స్ట్రింగ్ ఆఫ్ 5 అంటే ఇప్పుడు నేను 5ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకున్నా. ఓకే. నెక్స్ట్ మనం ఒక వేరియబుల్‌కి మల్టిపుల్ నేమ్స్ ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం. లైక్ సెట్స్ కానీ, టపుల్స్ గానీ, ఇవి ఎలా డిక్లేర్ చేసుకోవాలో చూద్దాం. లిస్ట్, టపుల్స్ అలాంటివి మనం ఎలా చేసుకోవాలంటే, ఒక వేరియబుల్ నేమ్‌కి మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చి, వాటికి మనం నేమింగ్ ఇస్తాం. ఎలాగంటే ఇప్పుడు మనం మళ్ళా ఇక్కడ ఇప్పుడు మనం ఇదంతా క్లియర్ చేసుకుందాం. నేను ఒక హ్మ్. ఫ్రూట్స్ అని ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నా. దానికి నేను ఒక 4 వాల్యూస్ అసైన్ చేస్తా. మ్యాంగో, నెక్స్ట్ బనానా, సి
CHERRY చెర్రీ. ఓకే. అంటే మనం ఫ్రూట్స్‌కి ఒక 3 వాల్యూస్ అసైన్ చేసుకున్నాం. లైక్ మ్యాంగో, బనానా అండ్ చెర్రీ. వీటికి మనం ఇండెక్సింగ్ ద్వారా అయినా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. లేదా మీరు వీటికొక వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఏ కామా బి కామా సి అని ఇచ్చానా? ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్. అంటే ఏంటి? ఏ అంటే మ్యాంగో అని, బి అంటే బనానా అని, సి అంటే చెర్రీ అని నేను అసైన్ చేసుకున్నా వాల్యూస్ ఏబీసీ అని వాటికొక నేమింగ్ ఇచ్చా. ఆ లిస్ట్‌లో ఉన్న వాటికి. ఇప్పుడు నేను విడివిడిగా అయినా ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఏ కామా, ప్రింట్ బి కామా, ప్రింట్ సి అంటే మనకు కావాల్సిన వాల్యూసే ప్రింట్ చేసుకోవచ్చు. సేవ్ చేసి రన్ చేస్తున్నా. ఇదిగోండి మ్యాంగో, బనానా, చెర్రీ అని చెప్పి మనకి ఒక 3 స్ట్రింగ్స్ ప్రింట్ అయినాయి. అదే ఇప్పుడు మీరు ఏ, బి, సి అని ఇనిషియలైజ్ చేసుకోకుండా మీకు నచ్చిన నేమ్స్‌తో చేసుకోవచ్చు. ఈ బనానా, చెర్రీ అని స్ట్రింగ్సే కాకుండా లిస్ట్స్‌తో గూడా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ ఈ స్ట్రింగ్స్ ప్లేస్‌లో గనక ఇంటీజర్స్‌ని డిక్లేర్ చేసుకోవాలనుకున్న ఇంటీజర్ కానీ, ఫ్లోట్ వాల్యూస్ కానీ 12, 35, 56 నేను దీన్ని సేవ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఒకవేళ మనం ఇది రన్ అవుద్దో లేదో. ఓకే. రన్ అయింది. అంటే ఏంటి మనం ఇంటీజర్స్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఫ్లోట్స్‌ని గానీ, ఇంకా న్యూమరిక్ వాల్యూస్ ఏమైనా లేదా బూలియన్ వాల్యూస్ గూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం ఒక ఒక స్ట్రింగ్‌కి మల్టిపుల్ మల్టిపుల్ డిక్లరేషన్స్ ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఫ్రూట్స్ అనేది నేను ఏదైనా బనానా తీసుకున్నప్పుడు ఏకి, బికి, సికి ఒకటే ఫ్రూట్ ఎలా అసైన్ చేయాలి చూద్దాం. ఇక్కడ మనం ఈక్వాలిటీ యూజ్ చేస్తాం. అంటే ఈక్వాలిటీ సింబల్ యూజ్ చేస్తాం. అంటే మూడిటికి ఒకటే వేరియబుల్. ఇప్పుడు నేను ఒక యాపిల్ అని ఇచ్చాను. ఏకి, బికి, సికి నేను ఒకటే వాల్యూ డిక్లేర్ చేశాను. ఇప్పుడు మనం ప్రింట్ ఏ, ప్రింట్ బి అండ్ నెక్స్ట్ ప్రింట్ సి సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా చూడండి. చూసారుగా అంటే మూడిటికి మనం సేమ్ వాల్యూ ఇచ్చాం కాబట్టి సేమ్ వాల్యూ ప్రింట్ అయింది. లేదు మనం సికి విడిగా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అని, సి ఈజ్ ఈక్వల్ టు ఏ, సి ఈజ్ ఈక్వల్ టు ఏపీపీఎల్ యాపిల్. ఓకే. యాపిల్స్ అనేద్దాం. సేవ్ చేశాను. రన్ చేస్తాను. ఇదిగోండి. యాపిల్స్ అంటే ఏంటి? సికి మనం విడిగా డిక్లేర్ చేసుకున్నాం. ఏకి, బికి సేమ్ వాల్యూ ఇచ్చాం. అలా కాకుండా ఇప్పుడు నేను సి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను. అంటే సికున్న వాల్యూని నేను ఏకి గూడా ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ మనకి యాపిల్ అనే కనపడుతుంది. చూసారా? ఇలా మనం డిక్లేర్ చేసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్‌లో వేరియబుల్స్‌ని. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. కాబట్టి మనం డిక్లేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ప్రింట్ చేసేటప్పుడు గూడా. అంటే ఏంటి స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ కాదు. ఇప్పుడు మనం గ్లోబల్ వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేసుకోవాలో చూద్దాం. లైక్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సూపర్ అని మనం ఒక స్ట్రింగ్‌ని డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అంటే డిఫైన్ ఇక్కడ ఇండెంటేషన్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. డెఫ్ మై వార్ ఆఫ్ అంటే వీటి ఫంక్షన్స్ అంటారు. ప్రింట్ పైథాన్ ఈస్ మనం వేరే స్ట్రింగ్స్‌ని సింగిల్ కోటెడ్స్ అయినా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. డబుల్ కోటెడ్స్‌లో అయినా పెట్టుకోవచ్చు. ప్లస్ ఎక్స్ అంటే ఏంటి మనం పైథాన్ ఈ సూపర్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. తర్వాత మనకి డిక్లరేషన్ అయిపోయిన తర్వాత అంటే ఏంటి మై వార్డ్‌లో నుంచి మనం కాల్ చేసుకుంటాం. మై వార్ అంటే మనం కాల్ చేసుకుంటాం ఇక్కడ పైనుంచి. అంటే ఏంటి మనం ఔట్‌సైడ్ ద వేరియబుల్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం విడిగా వేరియబుల్స్‌ని మనం ఫంక్షన్ లోపల డిఫైన్ చేసుకోవచ్చు. బయట డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బయట ఏ అనేది సూపర్ అని డిక్లేర్ చేశాను. తర్వాత లోపల ఏ అనేది యాడ్ చేసుకోవాలి. సారీ. హ్మ్. ఏ అనేది యాడ్ చేసుకున్నాను. దీన్ని సేవ్ చేసుకున్నా.
ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే. పైథాన్ ఈజ్ సూపర్. మనకి స్పేస్ కావాలి. మనకి మధ్యలో స్పేస్ రాలేదు కాబట్టి, మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ప్రింట్ స్టేట్‌మెంట్‌లో స్పేస్ ఇవ్వచ్చు. అదే ఇప్పుడు నేను ఏ అనేది బయట డిక్లేర్ చేసుకున్నా. అంటే ఔట్‌సైడ్ ద ఫంక్షన్. అదే ఇప్పుడు నేను ఇన్‌సైడ్ ద ఫంక్షన్ చేయాలనుకున్నా డిక్లరేషన్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అమెజాన్ అని చెప్పి నేను ఇవ్వాలనుకున్నా. అంటే ఏంటి నేను ఇంటర్నల్‌గా డిక్లేర్ చేసుకున్నా. అంటే ఇన్‌సైడ్ ద ఫంక్షన్. ఇప్పుడు నేను మై వార్ అని ఇచ్చా కదా! మళ్ళా ప్రింట్. ఫస్ట్ ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. కంట్రోల్ ఎస్ సేవ్ రన్. ఓకే. పైథాన్ ఈజ్ అమేజింగ్. అంటే ఏంటి మనకిక్కడ ఏలో మనం ఏం డిక్లేర్ చేసాం? అమెజాన్ అని చెప్పి డిక్లేర్ చేసాం. కాబట్టి మనకి అమెజాన్ అని చెప్పి వచ్చింది. సారీ ఆసమ్. అంటే మనకి ఆసమ్ అని వచ్చింది. పైనేమో సూపర్ అని ఉంది. ఇప్పుడు ఒకవేళ మనం బయట కాల్ చేయాలనుకున్నాం. అంటే ఏంటి? ఏ అనేది మనం ఫస్ట్ ఇంట ఎక్స్టర్నల్‌గా డిక్లేర్ చేసాం. తర్వాత ఇంటర్నల్‌గా కూడా డిక్లేర్ చేసాం. కానీ ఇప్పుడు నాకు ఎక్స్టర్నల్ ఈ ఎక్స్టర్నల్‌గా డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని ఎలా కాల్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. సేవ్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి పైథాన్ ఈజ్ యాస్ ఆసమ్ అండ్ పైథాన్ ఈజ్ సూపర్. అంటే మనకిక్కడ 2 డిస్‌ప్లే అయినాయి. కిందదేంటంటే మనకి ఔట్‌సైడ్ ద ఫంక్షన్‌ది మనకి డిస్‌ప్లే అవుద్ది. ఇన్‌సైడ్ అంటే డిఫైన్ మైవార్ లోపల ఏంటంటే మనం ఇంటర్నల్‌గా అంటే ఇన్‌సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాం మనం ఏ వాల్యూ. ఇలాగ మనం ఇన్‌సైడ్ ద ఫంక్షన్, ఔట్‌సైడ్ ద ఫంక్షన్ మనం ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెషన్‌లో మనం డేటా టైప్స్ గురించి అండ్ ఇంకా నంబర్స్ గానీ, కాస్టింగ్ గానీ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. వాటిని ప్రాక్టికల్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో గూడా చూద్దాం.